ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక రైతు దగ్గరికి వచ్చానండి. మన ఈ బయోటోరియం అనే ఒక కంపెనీ ప్రోడక్ట్ వాడిన తర్వాత వాడక ముందు ఏంటి రిజల్ట్స్ అనేటివి తెలుసుకోవడానికి రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్లస్ అక్కడ ప్రోడక్ట్ వాడిన వివరాలు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఒకసారి ఇక్కడ పంట చూడండి, పంట చూస్తూ ఒకసారి తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దామండి. సార్ చెప్పండి, మొత్తం డీటెయిల్గా చెప్పండి. మీరు అసలు పేరు డీటెయిల్స్ అన్నీ చెప్పేసేయండి. నా పేరు పెంటయ్య, మాది బాదల్గాం, గ్రామం బాదల్గాం, మండల్ మనూరు, తాలూకా నారాయణఖేడ్, సంగారెడ్డి డిస్టిక్. ఈరోజుకు పంట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఈ రోజుకు పంట పెట్టి 100 రోజులు కంప్లీట్ అవుతుంది. ఈ గత 40 రోజుల నుంచి వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ పంట ఇది నల్లరేగడి, ఎప్పుడైతే నల్లరేగడిలో ఈ కాటన్ అనేది మంచిగా వస్తుంది. కానీ ఈ అకాల వర్షాలు 40 రోజులు కంటిన్యూ వర్షాలు ఉండడం వల్ల పంట పాడవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం పూత అనేది వేరే ప్రోడక్ట్ వాడింది. పూత అనేది మొత్తము కనిపించడం లేదు. ఈరోజు డేట్ కూడా మీరు చెప్పాలి. ఈరోజు డేట్ ఎంత అండి? ఈరోజు 5వ తారీఖు. ఎన్నో నెల? 5వ తారీఖు 10వ నెల 9వ నెల 5వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరం అండి. 5వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరము. ఇప్పటి వరకు పంట వేసి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో మనకి ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. మనము ఇక్కడ ఏ విధంగా అయితే పంట నష్టం జరిగింది అకాల వర్షాల వల్ల అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్కడైతే నల్లరేగడిలో పత్తి చాలా బాగా పండుతుందండి, నల్లరేగడిలో అటువంటి నల్లరేగడిలో ఉన్న పంటనే ఆల్మోస్ట్ పోయింది. ఇక్కడ పూత ఖాతా అనేది పోతుంది. ఇప్పుడు ఉన్న పంట కూడా ఇక్కడ నల్లరేగడిలో చూసుకున్నా కానీ ఇప్పుడు మనము ఏదైతే చెట్లకి అయిన కాయలు కూడా ఉన్నాయి కదండి, అవి రాలిపోతున్నాయి. పూత కూడా పోతుంది, ఆకులు కూడా ముడుచుకోపోతున్నాయి. ఇట్లా ఈ విధంగా జరుగుతుంది. చూడండి, మంచిగా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. ప్రతి చెట్టు ఇలాగే ఉంది, మీరు ప్రతిదీ గమనించవచ్చండి. ఇక్కడ ఈ రైతు నల్లరేగడిలోనే ఇంత పంట నష్టం జరిగిందండి. మేము ఏం చేసామంటే ఇక్కడ నల్లరేగడిలో ఎలాగూ పత్తి పంట బాగా వస్తుంది కదా అని చెప్పేసి రైతు ఈ బయోటోరియం ప్రోడక్ట్ అనేది ఎక్కడ వాడినారు అనేది ఒక్కసారి వినండి. ఒకసారి తన మాటల్లోనే, మీరు ఎక్కడ వాడినారు ఈ బయోటోరియం ప్రోడక్ట్? ఇక్కడ నల్లరేగడిలో పంట బాగా వస్తుందని, మేము చిలక భూమిలో పంట బాగా రాదని అక్కడ చిలక భూమిలో ఈ బయోటోరియం ప్రోడక్ట్ వాడడం జరిగింది. ఇక్కడ నల్లరేగడిలో మామూలుగా నార్మల్ మందులు వాడాము. నార్మల్ మందులు వాడడం వల్ల ఈ పంట ఈ అకాల వర్షానికి దెబ్బతినడం జరిగింది. ఓకే, చూడండి, ఇక్కడ 7 ఎకరాలు తిరిగి చూపించలేం గనక మీకు ఇట్లా చూపించే ప్రయత్నం నేను చేస్తున్నానండి. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రతి చెట్టు కూడా ఆకులు పచ్చగా అయిపోతున్నాయి. అక్కడ పూత అనేది రాలిపోతుంది. ఇక్కడ పువ్వు అవుతుంది, బట్ ఆ పువ్వు రాలిపోతున్నాయి, ఆగట్లేదు. ఇక్కడ కాయలు కూడా మీరు చూసుకుంటే ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చండి, ఇక్కడ ఎండిపోతున్నాయి. ఒకసారి మీకు ఇదే విధంగా ఇదే కంటిన్యూషన్లో మీకు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ జరిగిన పంట ఇదైతే ఉందో మొత్తం నల్లరేగడిలో పత్తి పంట అండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్న మొత్తం పంట నల్లరేగడిలో వేసిన 7 ఎకరాల పంట అండి. ఇదే విధంగా దీని పక్కనే ఉన్న చిలక భూమిలోకి వెళ్దామండి. ఇక్కడ చిలక భూమి అనేది కూడా తెలుసు కదండి మనకైతే. ఇప్పుడు నల్లరేగడిలో పత్తి పంట బాగానే పండుతుందని మనకు తెలుసు. అలాగే బాగా పండుతుందని రైతు ఏం చేశారంటే చిలక భూమిలో వాడదామండి, ఇక్కడ నల్లరేగడిలో యూజ్ చేస్తే తెలియదు మనకు ఎఫెక్ట్ అని చెప్పేసి ఈ బయోటోరియం ప్రోడక్ట్ అనేది చిలక భూమిలో వాడినారండి. ఇక్కడ పక్కనే ఉన్నాయండి, చూసుకోవచ్చు మీరు డిఫరెన్స్. ఇది ఈ బయోటోరియం వాడని ప్రోడక్టు, వాడని పత్తి పంట అండి. ఇక్కడ చూసిన పంట మొత్తం ప్రోడక్ట్ వాడలేనిది. అదే కదా పెంటయ్య గారు? ఇది ఇక్కడ మొత్తం 7 ఎకరాల బిట్ ఉంటుంది. 7 ఎకరాల బిట్లో మనము ఈ బయోటోరియం ప్రోడక్ట్ వాడలేదు. ఇక్కడ 1 ఎకరా 1 ఎకరా బిట్ ఉంటుంది. ఇక్కడ 1 ఎకరాలో ఈ బయోటోరియం వాడినారు. చూడండి, ఒక్కసారి మీరు చూస్తే మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా ఏర్పడుతుందండి. మీరు ఇక్కడ దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా ఒక రకంగా మనకు ఈ బయోటోరియం వాడినాక పూత ఖాతా ఎలా ఉందనేది కూడా మనము క్లియర్గా చూస్తున్నామండి. చూడండి ఒకసారి.
ఇక్కడ మీకు పంట డిఫరెన్స్ అయితే కనపడుతుందండి. ఇలా వచ్చేసరికి ఈ బయోటోరియం వాడినదండి. ఈ భూమి ఏం భూమి ఇవన్నీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇక్కడ చూడండి, ఇది మొత్తం అంతా చిలక భూమి, రౌతులు ఉండే భూమి, రాళ్ళు రప్ప మొత్తం మురం ఉండే భూమి. ఈ భూమిలో మామూలుగా పంట ఎక్కువ మంచిగా రాదు, నల్లరేగడిలో బాగా వస్తుంది. కానీ ఇది ఈ బయోటోరియం వాడడం వల్ల ఈ పంట అనేది చెట్టుకు వచ్చేసి ఇలా పొంగలేసి ఇట్లా కాయలు. ఓకే, ఇట్లా చూడండి ఒకసారి, మీకు చెట్టుకు కాయలు కనపడుతున్నాయి కదండి. ఇలా ప్రతి చెట్టుకు ఏ చెట్టుకు చూసినా కానీ దంట్లుగా ఉన్నాయండి కాయలు. మీరు చూడొచ్చు ఈజీగా, మీకు ఇక్కడ కనపడుతుంది కదా. భూమి కింద కూడా రాళ్ళు రప్పలు కనపడుతున్నాయి కదండి. ఈ నేలలో కూడా మన ఈ బయోటోరియం వాడడం వల్ల ఎలా రిజల్ట్ ఉందనేది మీరు ఒకసారి చూడొచ్చు. ప్రతి చెట్టు ఇలానే ఉందండి, మీరు ప్రతి చెట్టును చూడొచ్చు. ఇక్కడ రైతు వచ్చేసి నారాయణఖేడ్ దగ్గర మనూర్ మండల్ బాదల్గాం విలేజ్లో రైతున్నారండి. ఇక్కడ మీరు వచ్చేసి ఈ బయోటోరియం ప్రోడక్ట్కి పర్ఫెక్ట్ డెమో అని ఇక్కడ చూడొచ్చు. ఇది డెమోలాగా యూజ్ చేయకండి అండి. ఇప్పుడు తిను తెలియక డెమోలాగా యూజ్ చేశాడండి. బట్ మీరు పర్ఫెక్ట్గా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే తిను 1 ఎకరాకేసే ఇంత లాభం పొందుతున్నారు. 7 ఎకరాల పంట నష్టం చేసుకున్నారు. 1 ఎకరాకి టెస్ట్ చేస్తా అని చెప్పేసి తీసుకొని 1 ఎకరాకే వాడడం జరిగింది. మిగతా 7 ఎకరాలు నష్టం చేసుకున్నాడు ఆయన. ఒకవేళ 7 ఎకరాలకు కూడా వాడి ఉంటే ఈరోజు ఆ 7 ఎకరాల పంట కూడా బ్రతికి ఉండేది కదా, మంచి పంట వచ్చేది. మీరు ఒకసారి చూడవచ్చు క్లియర్గా ఇక్కడ ప్రతి చెట్టుకి ఎలా ఉన్నాయో దంట్లు అనేది, కాయలు ఎలా ఉన్నాయి, వాటికి వచ్చే పూత ఎలా ఉంది, ప్రతిదీ చూడవచ్చు మనం. ఇక్కడ నేల కూడా చూడొచ్చండి. నేల కూడా మనము ఇక్కడ చిలక నేల అండి. చిలక నేలలోనే ఇలా ఉంది పంట. ఒకవేళ ఇదే మనకు నల్లరేగడిలో అయ్యి ఉంటే, ఈ బయోటోరియం ప్రోడక్ట్ వాడి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చేదండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకసారి మీకు వాడిన ప్రొడక్ట్స్ కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చూసిన పంటకి తను ఏ విధంగా ఏ ప్రోడక్ట్ ఏ టైంలో వాడినారనేది ఆ రైతు మీకు వివరంగా ఒకసారి చెప్తారండి. ఒకసారి వినండి. చెప్పండి పెంటయ్య గారు. ఇది సాయిల్ హెల్త్. ఈ సాయిల్ హెల్త్ మనము ఆల్రెడీ మేము ప్రోడక్ట్ తీసుకునే టైంకి మేము విత్తనం వేసినాం, మొలకెత్తింది. జస్ట్ 20 డేస్ అయింది అప్పటికే. అయితే మేము సాయిల్ హెల్త్ భూమిపైన వాడాలని అంటే మేము మా డిఏపిలో కలిపి భూమిపైన చల్లడం జరిగింది. ఈ సాయిల్ హెల్త్ వాడాము. తర్వాత వచ్చేసి ఇది ప్లాంట్ హెల్త్ అంటే మనము ఫస్ట్ డోస్లో దీనికి స్ప్రే చేసడానికి దోమ మందు అది స్ప్రే చేస్తాము, వేరే మందులో కలిపి ఇది వాడడం జరిగింది. అప్పటి నుంచి మొక్క అనేది చాలా గ్రీన్నెస్గా రావడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇది మన ఫ్లవర్ హెల్త్. ఈ ఫ్లవర్ హెల్త్ గురించి, ఇది ఫ్లవర్ హెల్త్ వాడడం వల్ల మనకు వచ్చేసి మొగ్గలు అనేటివి దగ్గర కాయలు కూడా దగ్గర రావడం జరిగింది. ప్రజెంట్ చిన్న గోడలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టుకు ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి ఇంకా 10 నుండి 20 పూతలు ఉన్నాయి, గోడలు ఉన్నాయి. కాయలు ఆల్మోస్ట్ ఒక 40-50 కాయలు కావడం జరిగింది. ఇది ఇప్పుడు 4వ డోస్ వచ్చేసి మన ఇవి దోమ గురించి వాడడానికి మందులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కాయ దశలో ఉంది కాబట్టి ఇప్పుడు దోమ ఎక్కువ వాడుతుంది. ఆ దోమ గురించి ఇవి వాడడం జరిగింది. ఇప్పుడు ఇవి ప్రజెంట్ ఈరోజు రేపు కొట్టడానికి ఇవి రెడీ ఉన్నాయి. ఓకే పెంటయ్య గారు, మీకైతే ఇప్పుడు ప్రోడక్ట్ అయితే బాగుంది కదండి? ప్రోడక్ట్ బాగుంది. మీరు ప్రోడక్ట్ వల్ల మీరు లాభం పొందారా, నష్టం పొందారా? ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఎక్కర్ పొలంలో నేను లాభం పొందిన. అదే నేను ఫస్ట్ నుంచి 7 ఎకరాల్లో వాడుంటే ఈరోజు నేను నష్టపోయేవాడిని కాదు. మినిమం గత సంవత్సరం నేను ఎకరాకు 14 క్వింటలు పండించిన. ఆ 7 ఎకరాల్లో ఇప్పుడు ఎకరాకు 5 క్వింటలు రావడం చాలా గొప్ప. ఇప్పుడు ఈ బయోటోరియం వాడిన ప్రోడక్టు యథావిధిగా ఎకరాకు 14 క్వింటలు రావచ్చని నాకు అంచనా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ పెంటయ్య గారు.